అరే మీరు ఆఫీస్ లో ఏమో చేసేట్టున్నారు మా డాడీ పెంట పెడుతున్నావు సీరియస్నెస్ లేదా ఆయన ఏమైనా చేసుకుంటే పైన ఏంది మమ్మీ ఇల్లు గొడవ పెట్టుకొని డోర్ పెట్టుకుంటే కింద చూడిపోయింది మళ్ళీ ఏం అనలేదు నా మరి కిందకి ఎందుకు వచ్చారు పైన ఉండొచ్చు కదా మళ్ళా మీరేం చేసిన ఆఫీస్ అందుకే ఇట్లా గొడవ మా డాడీ మమ్మీ గొడవ అయింది అసలు ఆమె ఉంచుడే ప్రాబ్లం ఎప్పుడు చూసా మా మీదనే ఏడుస్తారు ఎందుకు కాకా డోర్ నేను పిలిచిన అప్పటి నుంచి అదే తీసలేడు మీరు లొల్లి పెట్టుకోండి నా మీద ఎగురుతాడండి ఇవాళ అయితే మేము ముందు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాం అన్నమాట. సో ఏంటంటే ఏంది డాడీ చెప్పు నీకు తెలియదా ఇవాళ పైసలు 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 పడ్డాయి మా ఛానల్లో. ఫ్యామిలీ ఛానల్లో పైసలు వచ్చినాయి అనమాట, పేమెంట్ పడ్డది. సో ఇవాళ మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాం మేము. ఒక్క వీడియో మీ ముందు రావడం కోసం మేము బ్యాక్ సైడ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తామో క్రియేటర్స్కి మాత్రమే తెలుసు. మీకైతే తెలుసు ఒక 5 months బ్యాక్ అనిల్ సాక్షి ఇద్దరు కలిసి నాకు ఈ ఛానల్ పెట్టించారు. ఈ 5 months నుంచి కష్టపడుతున్నాము. మీ ప్రోత్సాహం మాకు ఉండడం వల్ల మా కష్టానికి ఈరోజు ప్రతిఫలం దొరికింది. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎన్ని కంటెంట్లు చేసినా ఏం చేసినా వేస్టే. మీ సపోర్టు ప్లస్ మా కష్టానికి ఇంకొక మెయిన్ బ్యాక్ బోన్ ఒకటి ఉంటుంది. అది నేను వచ్చిన తర్వాత మా పిల్లలకు ఒకసారి చూపించిన తర్వాత మా పిల్లల ఫేస్లలో అన్న వాళ్ళ ముఖంలో ఎట్లా ఉంటది ఇంకా అనిల్కి తెలియదు, ఎవరికి తెలియదు అనమాట. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మా ప్రతి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్ లో కూడా మీ ఆ సపోర్ట్ అంతే ఉంది. సో మేము ఏం చేసినా మీ సపోర్ట్ అయితే మాకు అంతే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నందుకే మేము ఉన్నాం ఇప్పుడు ఇంత హ్యాపీగా. ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము ఏం చేసినా వేస్టే అంతే. సో ఏదున్నా మమ్మల్ని పైకి తీసుకెళ్లాలన్నా పాతాళానికి పడేయాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి కంటెంట్స్ ఎన్నెన్నో మేము ముందు ఇంకా తీసుకొస్తాం, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. మీరు కూడా మమ్మల్ని అట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా 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 మిమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా మంచి స్టేజ్ కి తీసుకెళ్ళాలి. చాలా కష్టపడతాము. మేము పడే కష్టం కూడా ఒకసారి మీకు మేము ఒక వీడియో చేస్తే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో అది కూడా మీకు చేసి చూపిస్తాము. ఎందుకంటే పూర్వం మమ్మల్ని సతాయించి మమ్మల్ని పెట్టే ఇబ్బందులు, ఈ దొరస అని ఆ దొర ఆ మామూలు ఇబ్బంది పెట్టరు గాయస్. గంటలు వెయిట్ చేయాలా, గంటలు వెయిట్ చేసి పాపం చెమటలుగా ఆరిపోతుంటాయి మాకు. కానీ ఏం చేస్తాం, భరించాలి. గాయస్ వేరే పనులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మా అన్న వాళ్ళు లేట్ వస్తారు, నేను లేట్ వస్తానే దొరికిపోతా. వాళ్ళేమో లేట్ వచ్చా అని దొరకరు, నేనేమో దొరికిపోతా. సో గాయస్ ఏంటంటే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ మాత్రం అందరు చేసుకోండి ప్లీజ్. గాయస్ డూ సబ్స్క్రైబ్, మాకు ఇట్లనే సపోర్ట్ చేయండి. మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఇవాళ మనకి యూట్యూబ్ లో పైసలు పడ్డ సంగతి మనకే తెలుసు. అవును, ఎవరికి అన్న వాళ్ళకి తెలియదు. అన్న వాళ్ళకి చెప్పకుండా అనే పైసలు నేనే దొబ్బేస్తా. తీసుకో బిడ్డ. అయితే ఏం చేద్దామంటే అనిల్కి అన్న వాళ్ళకి ఫోన్ చేసి మమ్మీకి డాడీకి పెద్ద గొడవ అయింది, డాడీ తలబెట్టేసుకున్నాడు అని చెప్పి చిన్న ప్రాంక్ చేసి రివీల్ చేద్దాం. వాళ్ళు దీంట్లో కూడా ప్రాంక్ మేము ఎప్పుడు ఇట్లానే ఏదో ఒక సర్ప్రైజ్ అలా కానీ ధర్మం రాగానే ఇట్లా అయిందంటే అట్లా చేస్తే మజా వస్తుంది. ఏమంటారు గాయస్ మీరు చెప్పండి, రివీల్ చేద్దాం తర్వాత ఎంతసేపు జర్రసేపు అట్లా చూద్దాం వాళ్ళ ముఖాలలో ఎట్లుంటది. అరే మొన్ననే ఇట్లా అయింది కదా అని మళ్ళీ బండి మీద పెద్ద ప్రాంక్ చేసి మమ్మీని సతాయించి మళ్ళీ ఎందుకు గొడవ అయిందని ఏదో ఇద్దరు ఒక మాట అనుకున్నారు. దాని గురించి డాడీ లోపలికి వెళ్ళిపోయి తలుపు పెట్టుకున్నా అని రాగానే నువ్వు చెప్పేసాయి. ఫోన్
చేస్తా ఫస్ట్ ఫోన్ ఫస్ట్ ఫోన్ చేయి, ఫోన్ చేసి అనిల్ మమ్మీ ఫోన్ డాడీ చేయి, గొడవ అయిందని చెప్తా. అనిల్ కూడా ఫోన్ చేయి, అన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు. నేను లోపలికి వెళ్ళిపోయి గొల్లం పెట్టుకుంటా. సరే సో ఇంకా వాళ్ళు- భయపడిపోతారు వాళ్ళు లోపల పోయి గొల్లం గొల్లం పెట్టుకున్నదంట. సరే తీ నువ్వు చెయ్యి. చేద్దామా? చేద్దాం. నా ఫోన్ నువ్వు ఫోన్ చేయి, ఇగో నా ఫోన్లోకి వెళ్ళి ఎట్లా ఉంటారో ఏమంటారో చూద్దాం. వాళ్ళ ముఖాలు మాడిపోతాయి గాయస్ వాళ్ళ ముఖాలు అయితే అనిల్ కూడా అనిల్ కూడా రమ్మను. అనిల్ కూడా చేద్దాం. అది షాక్ అయిపోతాడానికి ఇప్పటిదాకా తెలియదు. ఇంట్లో గొడవలు అయితే చెప్పుకోం కదా గైస్, పర్సనల్. కాల్ చేస్తున్నాం నిఖిలతో మాట్లాడి రమ్మన్. యాక్షన్ మోడ్ స్టార్ట్. లేపడు లేపడు. లేపుతాడు. నీకు తెలుసా డాడీ? నీకు హలో అన్న, ఎక్కడున్నావు అన్న? నేను బయట ప్రశాంతంగా ఉండని. అన్న మమ్మీకి డాడీకి పెద్ద గొడవ అవుతుంది ఇంట్లో, జల్దీ రావా ప్లీజ్. ఎందుకు? జల్దీ రా, గట్టిగా అరుచుకుంటారు ఇద్దరు. ఫాస్ట్ పెట్టు అనే ఛాన్స్ కూడా ఇవ్వద్దు గైస్. ఇదైతే అనిల్కి నిఖిల్ అన్న నాకు దొరికిపోయింది తెలుసా డాడీ? అవును, ఎందుకు వీడియో కాల్ మాట్లాడుకుంటా దొరికిండు మమ్మీ. అవును, నిఖిల్ ఇప్పుడు మేము వీడియో తీస్తే దాన్ని ఫోన్ తీసుకొని డిలీట్ చేసేసిండు. అదేనా ఐఫోన్ ఇచ్చింది. ఇగో అనిల్ ఏం చూడకుండా సడన్ గా ఇట్లా చేసేవరకు. హలో బోలో, అనిల్, మా ఇంట్లో గొడవ అవుతుంది, జల్దీ రా. ఏమైంది? సో గైస్ అంతే, ఎక్కువ చెప్పొద్దు డాడీ. నేను పోయి రూమ్ లో ఉంటా. అన్న వాళ్ళు వస్తారు కావచ్చు, రాగానే నువ్వు చూడు. నువ్వు మాత్రం ఏడ్చుకుంటూ కాల్ చేస్తూనే ఉన్నారు. ఏడ్చుకుంటుండు. నేను పోతున్నా. ఇప్పుడు తయారై కూర్చున్నారు ఏంది అని అంటే మేము బయట పోదాం అనుకుంటున్నాము. ఆయనతో ఇట్లా నువ్వు అడిగినావు, అడిగితే ఏం బయట పోవడం ఏం కథనో అనుకుంటే ఆయనతో కోపానికి వచ్చి లోపలికి పోయింది అని చెప్దాం. ఎప్పుడు పైసలు ఖర్చు చేస్తారో అది ఇది అని చెప్పేసి అది చేస్తూనే ఏం ఉంది ఫోన్. చెప్తారో చెప్పురు కానీ వాళ్ళకైతే ఇట్లా భయపడిపోవాలా. అందుకే సస్పెన్స్ పెట్టినా. ఇప్పుడు ఏం గొడవనో చెప్పలేను, జస్ట్ గొడవ అవుతుంది అని చెప్పిన. ఉరుక్కుంటూ వస్తారు ఇప్పుడు. సరే గైస్, వాళ్ళు రాగానే పెడదాం. కెమెరా ఆన్ చేస్తాం. A few moments later. ఏమైంది పిన్ని? అరే ఇగో ఏం చేస్తున్నావు? ఇదిగో మీరు ఆఫీస్ లో ఏమో చేసేట్టున్నారు. మా డాడీ వచ్చినప్పుడు ఎలా పెంట పెడుతున్నావు? అల్ల కాదు పైన. మీ కిందేం చేస్తుంది? సీరియస్నెస్ లేదా? ఆయన ఏమైనా చేసుకుంటే పైన ఏంది మమ్మీ వీళ్ళు గొడవ పెట్టుకొని డోర్ పెట్టుకుంటే కింద ఎట్లా కూర్చోరు మళ్ళీ? ఏం అనలేదు నా మరి మీ ఎందుకు వచ్చారు? పైన ఉండొచ్చు కదా మళ్ళా. మొత్తం కింద వచ్చి ఏం చేస్తున్నా? నచ్చిన దానికి ఎందుకు వచ్చిన వీడియో పెట్టుకుంటా. ఇంకా వీడియో ఎందుకు మరి? మీరు ఆఫీస్ లో గొడవ పెట్టుకొని వచ్చి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మా డాడీ అందుకే గమ్మునున్నాడు. మా మమ్మీతో గొడవ పడ్డాడు మీ వల్ల. మీరేం చేసిన ఆఫీస్ లో? అందుకే ఇంట్లో గొడవ పడ్డాడు. మా డాడీ మమ్మీ గొడవ అయింది. ఎట్లా పెద్ద ఎట్లా చేస్తున్నారు? డాడీ డోర్ పెట్టుకుండు పైన. ఏం చేసిందో ఆయన మళ్ళా? నేనేం చేసిన? టెన్షన్ కైనా సగం అట్లా అవుతుంది. ఎక్కువ మాట్లాడదు నేను చెప్తున్నా, మంచిగా ఉండాలి. అది తొందర డోర్ పెట్టుకుంటే అందుకే చెప్పలేను. అందులోకే వేయండు. కాకా మనం నువ్వేం చేస్తావు? వీడియో పెట్టుకొని కూర్చుందండి. టైం పాస్ అవుతుందా నీకు? నాకు అర్థమైంది. 10 వీడియో పెట్టుకుంటున్నా, నాకు అర్థమైంది. పెద్ద ఓవర్ యాక్షన్. కాకా వీళ్ళు ఆఫీస్ లో గొడవ పెట్టుకున్నారే. డోర్ ఎందుకు పెట్టుకున్నావు కాకా? శ్యామ్ ఏమైంది కాక మళ్ళా? సాక్షి వల్ల ప్రాబ్లం అంటే చెప్పు. దింపేసి హాస్టల్లో నేను అసలు ఆమె ఉంచుడే ప్రాబ్లం. ఎప్పుడు చూసా మా మీదనే ఏడుస్తారు. కనిపిస్తలేదు నాకు. ఎందుకు? మా ఇంట్లో నేనుంటా. కాకా డోర్ తీ కాకా. మా ఇంట్లో నేనుంటా. పిలు నేను పిలిచి అప్పటి నుంచి పిలు మరి వస్తలేడు కదా. అరే తీసలేడు. మీరు లొల్లి పెట్టుకోండి నా మీద ఎగురుతాడండి. పెట్టుకుంటాము సాక్షి కాక. నీకు ఆఫీస్ లో ఏమో అయినట్టుంది, అందుకే మా డాడీ మూడో గైగా చేసుకుంటుంటావా? చెప్పు, ఇట్లా గైగా చేసుకుంటున్నావా? డాడీ అట్లుండా. డోర్ తీ కాకా ఫస్ట్. కాక నువ్వు తీస్తావని డోర్ కొట్టాలా?
ఏంద్రా మీతో లొల్లి? ఏమైంది కాకా నువ్వు? ముందుకు ఏమైందో చెప్తది. ఏమైందా నువ్వు అట్లా చేస్తుంది మీరు? అందరికి టెన్షన్ పెడతారని ఏం కాకా? టెన్షను? డోర్ పెట్టుకున్నాడేంది నువ్వు? అసలు ఏమైందా నువ్వు? ఇబ్బంది పెడతావు. మాట్లాడాలి కానీ డోర్ పెట్టుడేందబ్బా మరి నువ్వు ఎందుకు కొరిస్తావు అట్లా? ఆంటీ ఆంటీ మీరే ఏదో ఏదో చెప్తారని. చెప్తారని. షాపింగ్ పోతామని అన్నా అంతే. ఏం షాపింగ్? షాపింగ్ పోతావే? దా, దా, చెప్తారా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు కెమెరా పెట్టి ఇకరా, 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 చెప్తా ఇకరా, ఇకరా, ఇకరా. కంగ్రాచులేషన్స్. దా, ఇకరా, చెప్తా ఇకరా. నువ్వేమి చేశావు నేరం నిన్నే కాదు ఏంది కాక కెమెరా పెడుతున్నా ఏదన్నా ఒకటి అయింది అని అంటే ఇగో, ఏదో ఒక రోజు నాకు ఐపీ కాదంకుల్ ఇట్లా చేస్తే మీరు నాకు ఐపీ వస్తుంది మళ్ళా ఇట్లా చేస్తూ చూస్తారు కదా guys. ఎందుకు పెట్టిరా కెమెరా? ఎందుకు ఏమైంది? ఏం లేదు. నాకే సంబంధం లేదు. ఇదంతా సాక్షి చేసింది. ఇదంతా ఏదేంటి? ఏం చేసినావు? ఇప్పుడు చెప్పు. అలా ఇటు మనసు చెప్పురా, చెప్పు. అసలు ఎందుకు కాదు, ఇది ఇది ఎందుకు చేస్తున్నానే మీరు అసలు డౌట్ వస్తలేదా? ప్రాంక్ చేసినా అదే కదా ఇక. చెప్పు. సాక్షికి హాస్టల్కి అన్నారు కదా. సాక్షి ఎవరు ఏడుస్తావు ఎందుకురా? ఎప్పుడు టెన్షన్ ఫోన్ చేస్తారు ఎట్లా తెలుసా కాకా? ఏమో అయిపోయినా గాయస్ ఏం లేదు ఇక్కడ చెప్తా. దాని చెప్తా. అయినా టెన్షన్ ఏం లేదు. అవును సాక్షి. అసలు నాకేం సంబంధం లేదు. దగ్గర 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 యూట్యూబ్ నుంచి మనకి మనీ వచ్చింది. కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక పేమెంట్ వచ్చిందా? చెప్తారా పేమెంట్ వచ్చిందా? పేమెంట్ వచ్చిందా? పేమెంట్ వచ్చిందా? దాని సో గాయ్స్ 5 నెలల కింద అయితే చాలా ఎప్పుడు డామేజ్ గుడ్డ కొడతా మమ్మీ చూడు మమ్మీ. సాక్షి మీద వస్తున్నావు నువ్వు. ఇగో నేను వచ్చిందా? కాకేమో చెప్తుండు వినాలని. కొంచెం చెప్పు, అవునా? ఆలోచించండి, ఎందుకలా చేస్తున్నావు? నువ్వు వెనకాల ఉండు. అందుకే నువ్వు వెనకాల ఉండాలి ఎప్పుడైనా. గాయస్ ఏం లేదు. 5 months కింద ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. చాలా కష్టపడ్డాం. చాలా కష్టపడ్డాము. తొందరలోనే మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రోత్సాహంతో మేమైతే ఈరోజు డబ్బులు తీసుకోగలిగినాం. సో మా కష్టం వెనుక మేము ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒక వీడియో పెడతా అని ముందే చెప్పినా తప్పకుండా పెడతా. వీడియో తీయడం ఒక్కెత్తు అయితే ఎడిటింగ్ చేయడం ఎక్కెత్తు. మా గల్లీ బాయ్స్ ఆ 2 ఛానళ్ళకి పాపం వాని ఎంత దండం చేస్తా అంటే నా నోట్లకి వెళ్ళే బూతులు అయితే మీకు తెలుసు. గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట. అంటే నైట్ కూడా ఎడిట్ చేస్తుంటాడు. దోమలు కుట్టకుండా గిఫ్ట్ బ్యాట్ తో అవిట్టి కొట్టుకుంటా ఇట్లా కొట్టాలి. సో అందరు జాబ్కి పోయేసి వచ్చి కూడా మా లీజర్ టైంలో 5 గంటల తర్వాత పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పెడతా. నీకైనా మస్తు కష్టపడతా అనమాట. నీకైనా కోసం కష్టపడతా నీకైనా కోసం. నా గల్లీ బాయ్స్ అని ఛానల్ కూడా ఉండే, అది సస్పెండ్ అయితే సాక్షి అని ఇద్దరు కలిసి అది పోతే పోతుందిలే, ఉంటుంది వద్దు, మీరు కంటెంట్ మాత్రం ఆపొద్దు అని రాక్షసి ఇద్దరు కలిసి ఛానల్ అయితే ఓపెన్ చేసారు. సో సక్సెస్ అయినాం.
Yes. ఇప్పుడే మొదటి మెట్ ఎక్కినాం. గల్లీ బాయ్స్ కూడా ఏం పోలేదు. ఇది ఈ రోజు బాయ్స్ కూడా సస్పెండ్ ఎత్తేసిర్రు. సో అది కూడా నియర్లీ 10,000 వరకు వస్తుంది. అంటే దేవుని దగ్గర 2 ఛానల్ నడుస్తుంది సపోర్ట్ వల్ల, మీ సపోర్ట్ వల్ల. అంటే సపోర్ట్ చేస్తున్నాం గైస్. ప్రతిసారి చెప్తుంటా అందరు కలిసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరికి ఒక డౌట్ వస్తుండదు, మరి ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఏం చేస్తారు అని. ఆ ఫస్ట్ పేమెంట్ లో నేను ఏం చేస్తాను అనేది కూడా మళ్ళీ ఒక వీడియో తీసి మీకు తప్పకుండా పెడతా. సో స్టే ట్యూన్. మేము చేసే దాంట్లో ఏదన్నా ఒక నలుగురికి ఉపయోగపడాలా అనే దానికి ఆలోచిస్తాం. దేవుడి దేవాళ్ళు అందరం ప్రతి ఒక్కరు, మొన్ననే నా బిడ్డ కానీ అనిల్ కానీ అందరు కానీ షాప్ పెట్టుకున్నారు, కష్టపడతారు. మా కష్టంతో పాటు మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రోత్సాహం మాత్రం, మీ సపోర్ట్ మాత్రం 101% ఇట్లానే ఉండాలి. సో నేను, సాక్షి, నా వైఫ్ ముగ్గురం కలిసి వీళ్ళ మీద ఆడిన ప్రాంగ్ కనుక మీకు నచ్చినట్టుంటే కామెంట్ చేయండి, మమ్మల్ని ఇట్లానే ప్రోత్సహించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు ఇంకోటి చెప్పాలి, నేను ఏంటంటే అంకుల్ అంటే జాబ్కి వెళ్ళి వచ్చి మరి కంటెంట్ మీద ఫోకస్ చేశారనమాట, ఒక ప్యాషన్ లాగా తీసుకొని. అండ్ చాలా మంది మీరు కూడా ఇంట్లో కూర్చోకుండా కొంచెం ఏదైనా బయటికి తీయండి అండ్ ఏదో ఒక వీడియోస్ తీయండి, కంటిన్యూస్ గా వీడియోస్ తీయండి. ఒక వ్యూస్ ఆధారంగా బాధపడకండి, ఏదో ఒక రోజు వస్తే వ్యూస్ ఇది కాకపోతే రేపు వైరల్ అవుతుంది. సో గైస్ అందరు కష్టపడదు అంతే. అంకుల్ ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, ఎందుకంటే అంకుల్ జాబ్ అంకుల్ ఎప్పుడు లేస్తారు చెప్పండి. 4:30కి లేస్తాడు. పొద్దున 4:30కి లేచి మళ్ళీ జాబ్కి వెళ్ళేసి మన నిద్ర ఉండదు ఆల్రెడీ పొద్దున, మళ్ళీ వచ్చి కంటెంట్ వీడియోలు తీస్తారు. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. సో అట్లా అనమాట. సో మీరు ఇదంతా మీ ఎంకరేజ్మెంట్ వల్లనే వస్తుంది ఎనర్జీ. నేను ఏ రాత్రి అయినా లేచినా, ఎప్పుడు లేచినా నేను మొట్టమొదటి ఫోన్ లో చూసేది మా ఛానల్లే. అనిల్ మైకేల్ 11, సాక్షి అఫీషియల్, గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. మా 4 ఛానల్ ఎట్లా రీచ్ అవుతున్నాయి, మీరు మమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు. లోగానే ఫస్ట్ సుప్రభాతం లెక్క అవే చూసి మీ అందరు బ్లెస్సింగ్ తీసుకొని నా దినచర్య స్టార్ట్ చేస్తా గైస్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లనే ఉండాలా. తప్పకుండా మమ్మల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా బిడ్డ ఎప్పుడు సిల్వర్ బటన్ అంటుంది, దగ్గర దాకా వచ్చింది. ఆ సాక్షి అఫీషియల్ అయితే తొందరగా మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. మా 4 ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇటువంటి మంచి కంటెంట్ ఇంకెన్నో తీసుకొస్తామని మా అందరి తరఫున మీకు పెద్ద మంచిగా మాటిస్తాం. అంతే జబర్దస్త్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అంకుల్. థ్యాంక్ యూ. Congratulations.